గజల్ కథ గారు నీటి మీద మొదలైనటువంటి వారు ఇవాళ అసెంబ్లీ దాకా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. కేసీఆర్ తోలు తీస్తా అంటున్నాడు. ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఈ కామెంట్స్ గారు? కేసీఆర్ ఎవరు తోలు తీస్తాడు? తెలంగాణ ప్రజలు కేసీఆర్ ద్వారా నీ తోలు తీస్తారు మొదలు. అది గుర్తుపెట్టుకో. తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు పండబెట్టి తొక్కుతారు నిన్ను. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఎందుకు నేను మాట్లాడుతున్నంటే, ఇవాళ నువ్వు ఏదో తెలంగాణ ప్రజలను మళ్ళీ మభ్యపెట్టి మళ్ళీ మోసం, ఎన్నేళ్ళు మోసం చేస్తారా మీ కుటుంబం? అయ్యా దొర, నీవు ఎన్నేళ్ళు 2001 నుండి 2023 దాకా తెలంగాణ ప్రజలను తెలంగాణ సెంటిమెంట్ మీద మోసం చేసి దగా చేసి తెలంగాణ ప్రజలను దోషినవు, తెలంగాణ ఆస్తులను దోసుకున్నావు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాను దోషేశావు, ప్రభుత్వంలో ఉన్నటువంటి బడ్జెట్, తెలంగాణ ప్రజల సొమ్మును, తెలంగాణ ఖజానాను దోషేశావు. నువ్వు ఏ మొక్కం పెట్టుకొని మాట్లాడుతున్నావు అని నేను అంటున్నా. ఇవాళ కృష్ణా నది నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఏం బీకినావు? 10 ఏళ్ళు గోదావరి నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు, కృష్ణానది నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు, శ్రీశైలం గురించి మాట్లాడుతున్నావు, శ్రీశైలం నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఇవాళ నీవు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి తెప్పించుకొని గోదావరి నీళ్లు పోతున్నప్పుడు అప్పుడు ఏం బీకినవు నువ్వు? 2014 నుంచి 2023 దాకా గోదావరి నీళ్లు తీసుకపోతే జగన్మోహన్ రెడ్డి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకపోతే ఏం బీకినవని నేను అడుగుతున్నా. గోదావరి నీళ్ళు మన కృష్ణానది నీళ్ళని తీసుకపోతే నువ్వు ఏం చేసినవో అని అడుగుతున్నది. ఇది ప్రజలకు జవాబు చెప్పాలి. నువ్వు గోదావరి నీళ్లు తీసుకపోంగా, కృష్ణానది నీళ్లు తీసుకపోంగా మరి ఎందుకు చేతులు కట్టుకొనుకున్నావు? ఆ రోజు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, గోదావరి నీళ్లను కృష్ణానది నీళ్ళని తీసుకపోతే ఏం చేసినావు అన్నాడు. శ్రీశైలం నీళ్లు రాయలసీమకు తీసుకపోతే ఏం బీకినావు అన్నాడు. ఏం చేసినావు? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పిలుచుకొని బలాయి తీసుకొని ఇంట్లో కూర్చునబెట్టుకొని మటన్లు చికెన్లు పెట్టి కూర్చునబెట్టుకొని ఆయనతోని పొద్దున వచ్చి నుండి సాయంత్రం దాకా మంచిగా భోజనం పెట్టి బలాయి తీసుకొని మొత్తము నువ్వు గోదావరి నీళ్లను, కృష్ణానది నీళ్లను ఇచ్చింది వాస్తవం కాదా? ఆనాడు ఆంధ్రలో ఉన్నటువంటి ఆంధ్ర ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి వచ్చింది. ఆనాడు మరి నువ్వు ఏం బీకినావు అంటున్నా. నీళ్ళు ఇచ్చినావు కదా, మరి ఆనాడు తెలంగాణ ప్రజలు చూసిండ్రు కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పిలుచుకొని మొత్తం స్వాగతించి ఇంట్లో కూర్చుండబెట్టుకున్నది. ఇది వాస్తవం కాదా? తెలంగాణ ప్రజలు చూడలేదనుకుంటున్నావా? అదేవిధంగా రాయలసీమకు రోజా గారి ఇంటికి పోయి నాటుకోడి తిని నీకు రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పి నువ్వు శ్రీశైలం నీళ్ళని ఇచ్చింది వాస్తవం కాదా? ఇయ్యాలో ఎందుకు మాట్లాడతావే? అంటే తెలంగాణ ప్రజలను మర్చిపోయింది అనుకుంటున్నావా ఏంది? పెద్ద మోసకునివి నువ్వు కేసీఆర్, నువ్వు పెద్ద దొంగవు నువ్వే. అది గుర్తుపెట్టుకో. ఈ 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసింది, మభ్యపెట్టింది. టైం ఇవ్వాలని సహనంతో వేచి చూసినా ఇక ఆటలు సాగవు. కేసీఆర్ సభలు పెట్టబోతున్నా అనేది ఆయన చెప్పినటువంటి ముచ్చట. తట్టుకుంటారా కేసీఆర్ బయటకు వస్తే? ఏమి పీకలేడు, అది గుర్తుపెట్టుకో. ఏం పీకలేడు. అవన్నీ అట్టిముచ్చట్లు ఎందుకే? ఇవాళ తెలంగాణ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ చేతులు కట్టుకొని లేరు. ఈ నుంచి తెలంగాణ నుంచి తరిమెత్తరా, అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఆనాడు అంటుండు కదా పాలమూరు ఏమైంది, మహబూబ్ నగర్ గురించి మాట్లాడే హక్కు కేసీఆర్కు ఉన్నది. అవే రంగారెడ్డి పాలమూరుకు మోసం చేసింది బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మోసం చేసినాయని చెప్తా ఉన్నాడు కదా. ఆనాడు ఎంపీకినవేమని నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఆ రోజు ఎంపీగా ఈయన కరీంనగర్లో ఓడగొడతారు అన్నాక కరీంనగర్ నుంచి వెళ్ళి తన్నుతే మహబూబ్ నగర్కి పోయిండు. మహబూబ్ నగర్లో అక్కడ పోటీ చేసి ఎంపీ గెలిచినావు. ఎంపీ గెలిచి ఏనాడన్న ఒక్కరోజు పార్లమెంటుకు పోయి మరి నీళ్ళ గురించి మాట్లాడినవా? పోనీ కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడినవా?
ఎంపీగా ఎందుకు మాట్లాడలేదా ఆ రోజు? నిన్ను ఎంపీగా గెలిపించారు కదా, మహబూబ్ నగర్ ప్రజలు, పాలమూరు ప్రజలు నిన్ను హక్కున ఏర్చుకొని నిన్ను గెలిపించి పార్లమెంటుకు పంపితే ఏం బీకినమేను? ఎందుకు ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడలేదు? ఎందుకు కేంద్ర జనవనరుల శాఖ అధికారులతో మాట్లాడలేదు? దానికి జవాబు చెప్పు. ఏం బీకినవు నువ్వు ఎంపీగా గెలిచి? ఇయ్యాల నువ్వు ఆనాడు బీకింది కాక ఆనాడు ఏమి ఇయ్యలేదు. మహబూబ్ నగర్ ప్రజల గురించి ఇయ్యలేదు, పాలమూరు ప్రజల గురించి అసలే వేయలేదు. రంగారెడ్డి ప్రజల గురించి ఏం చేయలేదు. నువ్వు అక్కడ రైతులకు ఏం చేసినామని నువ్వు మాట్లాడుతున్నామని నేను అడుగుతున్నా. రెండవది, నీవు ఆ తర్వాత 2014లో ముఖ్యమంత్రి అయినావు కదా, 2023 దాకా మరి పాలమూరు ప్రజలను ఎందుకు ఆదుకోలేదు? ఎందుకు ప్రాజెక్టులు కట్టలేదు? ఎందుకు పూర్తి చేయలేదు? ఎందుకు పూర్తి చేయలేదు అంటున్నా. నువ్వు 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదా, మరి ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. ఏం బీకినావు అప్పుడు? నువ్వు ఏం బీకినావు? రెండవది, నీళ్ళ గురించి మాట్లాడకు, నిధుల గురించి మాట్లాడకు. నువ్వు తెలంగాణ ప్రజలను మోసం చేసింది నువ్వు. ఇయలో రోజమ్మ గారి ఇంటికి పోయి నాటుకోడి తిని రాయలసీమను రత్నాలసీమ చేస్తారనేది వాస్తవం కాదా? ఇది తెలంగాణ ప్రజలకు కూడా తెలియదు అనుకుంటున్నావా? అంటే తెలంగాణ ప్రజలకు మేము చెప్పడానికి ఇట్లా అనుకుంటున్నావా? నీ రంగు మొత్తం బయట పెడతాము కొడక నువ్వు అనుకుంటున్నావు. ఇయలో హరీష్ రావు అంటుడు కమిషన్ల కోసం. అరే కమిషన్ల కోసం హరీష్ రావు గురించి చెప్తున్నా. కమిషన్లు నువ్వు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి నువ్వేం బీకినవు రా భయ్? నువ్వేం బీకినవు? గోదావరి నీళ్లు తీసుకుపోతుంటే జగన్మోహన్ రెడ్డి ఆనాడు ముఖ్యమంత్రిగా ఏం బీకినవు? కృష్ణానది నీళ్ళని తీసుకుపోతుంటే ఏం బీకినవు? అదేవిధంగా పాలమూరుని ఎందుకు కంప్లీట్ చేయలేదు? నేను హరీష్ రావుని అడుగుతూ ఏం బీకినవు? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.